ప్రకాశం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమంటున్న కొండపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుమర్తి సుధాకర్ నామినేషన్ చివరి రోజు అయిన ఈరోజు కాంగ్రెస్ వామపక్షాలు బలపరిచిన పసుమర్తి సుధాకర్ కొండపిలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్న రైతులు ఉద్యోగుల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందుకే కొండపి ప్రజలందరూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధికార పార్టీ ప్రతినిధి మన్నం ప్రసన్నరాజు, వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండేపి నియోజకవర్గంలో నామినేషన్ చేయడం జరిగింది. ఫస్ట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై భీమ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమరెడ్డి గారికి, అలాగే డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారికి, అలాగే నియోజకవర్గం ప్రజలకు, కార్యకర్తలకు మరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మరి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మరి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మరి అలాగే కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమమైన రాష్ట్రంలో మరి అభివృద్ధి కార్యక్రమాలైనా, మరి అలాగే రైతులకు గిట్టుబాటు ధర అయినా, నిరుద్యోగ సమస్య అయినా, రైతుల ఉద్యోగస్తుల సమస్యలైనా సరే కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. కాబట్టి మరి కొండేపి నియోజకవర్గంలో ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి నన్ను పసుమర్తి సుధాకర్ అనే నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అందరితో మాట్లాడతాను. నమస్తే, అందరికీ నమస్తే. నేను మన్నం ప్రసన్నరాజు, నేను ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు సుధాకర్ బాబు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశాడు. సిపిఐ, సిపిఎం పార్టీ వాళ్ళు అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలో, నియోజకవర్గంలో అందరూ వచ్చారు. ఘనంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరిగింది. కొండే ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అయినా, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య అయినా, రైతుల సమస్య అయినా, ఉద్యోగుల సమస్యలైనా ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీతో తప్ప ఇంకా ఏ పార్టీతోటి అవి చేయగలిగే సత్తా కానీ, దమ్ము కానీ ఏ పార్టీకి లేదు. ఇప్పుడు దాకా చూసాము, బీజేపీ కానీ టీడీపీ ఇవన్నీ పొత్తు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. అలాగే వైసీపీ పార్టీని చూసాము. వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురయ్యారు. దళితులు, ఉద్యోగస్తులు, రైతులు అన్నీ కూడా ప్రతి వర్గానికి చెందిన వాళ్ళు కూడా సర్వనాశనం చేసింది ఈ వైసీపీ పార్టీ. ప్రజలారా గమనించండి, వైసీపీ పార్టీని చూశారు ఇప్పటి వరకు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీని కూడా చూశారు. భారతదేశంలో ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరికి కూడా రక్షణ లేదు. మోడీ గారు అంటున్నారు, ఇప్పుడు మీరు దాకా చూసింది ఒక ఎత్తు, ఇక రాబోయే రోజుల్లో ఇంకా భయంకరంగా ఉంటుంది మా పరిపాలన అని చెప్తున్నాడు. ఇది ప్రజలు ఆలోచించాలి. అందుకే కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు గతంలో చూశారు. ఈ దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మూల కారణం. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలారా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలని మీ అందరికి కూడా కొండేపి నియోజకవర్గ ప్రజలకి సుధాకర్ బాబుకి సపోర్ట్ చేసి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి, హస్తం గుర్తుపైన మీ పవిత్రమైన ఓటు ముద్రేసి హస్తాన్ని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, ఇప్పుడు మీరు చూసారు రైతులు ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా మన భారతదేశంలో అన్నదాతలు ధర్నా చేసిన ఉంది. కానీ బీజేపీ పట్టించుకోలేదు. నిరుద్యోగ సమస్య ఉంది, ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇవన్నీ గమనించి కాంగ్రెస్ పార్టీకి ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కార్యవర్గ సభ్యుడిని ఈరోజు ఇండియా కూటమి తరఫున కొండపి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పసుమర్తి సుధాకర్ రావు గారు పోటీ చేశారు. నామినేషన్ ఇప్పుడే వేయడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్న అన్ని సమస్యలకి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయని పార్టీగా మిగిలిపోయింది, నియంత పార్టీగా మిగిలిపోయింది. మళ్ళీ మూడోసారి కనుక గెలిపిస్తే ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చి
మనువాద రాజ్యాంగం తీసుకురావడం ద్వారా ఈ దేశంలో నియంతృత్వ పాలనకి పూనుకుంటా ఉంది. అందువలన భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పొత్తు పార్టీలు కొన్ని చేరినాయి. ఆ పొత్తు పార్టీలతో పాటు తొత్తు పార్టీ ఇంకొకటి ఉంది. ఈ పొత్తు పార్టీలని తొత్తు పార్టీలని ఓడించి ఈ దేశ అభివృద్ధి కోసం రైతాంగము, యువజనులు, కార్మికులు, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానంటే ఇండియా కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి మన సుధాకర్ రావు గారిని అత్యధిక మెజార్టీతోటి హస్తం గుర్తుకు వేసి గెలిపించాలని వామపక్ష పార్టీలు ఇక్కడ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దేశంలో. అందువలన రాబోయేటువంటి మే 13వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో కొండపి నియోజకవర్గ ప్రజలందరూ విజ్ఞతతోటి ఆలోచన చేయండి. డబ్బులకి, కులాలకి, వీటన్నిటికీ మోసపోకుండా అభివృద్ధికి ఓటేసే విధంగా సుధాకర్ బాబుకి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి. ఈరోజు ప్రధానంగా ఇండియా కూటమి అభ్యర్థిగా కొండేపి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి పసుమర్తి సుధాకర్ రావు గారు ఇప్పుడే నామినేషన్ వేయటం జరిగింది. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడ వామపక్షాలు, ఆపు అన్ని పార్టీలు కూడా కలిసి సుధాకర్ గారి విజయం కోసం అహర్నిశలా కృషి చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకు సుధాకర్ గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి విలేకరులు అడగవచ్చు. మేము చెప్పదలుచుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి మతోన్మాద పార్టీ బీజేపీ. జాతీయ గీతాన్ని కానీ, జాతీయ జెండా కానీ ఈరోజు గౌరవించడానికి సుముఖంగా లేనటువంటి